నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు మైనార్టీలతో కలిపి రిజర్వేషన్ 29% పరిమితం చేస్తూ 2019లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురానుంది. రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్ అమలు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. గురువారం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా పరిణామాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి ఇప్పటికీ ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తూనే ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎం ఆదేశించారు. భూ వివాదాలపై అప్పీళ్లు తహసీల్దార్ తర్వాత డీఆర్ఓకి వెళ్లేలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగానే తహసీల్దార్ తర్వాత ఆర్డీఓకి వెళ్లేలా నిబంధనలు మార్చారని నిర్ణయించారు. భూ వివాదాల పరిష్కారంపై ఇన్ఛార్జి మంత్రులు దృష్టి పెట్టారని సీఎం స్పష్టం చేశారు. బోగస్, ఫేక్ రిజిస్ట్రేషన్లు, బోగస్ పాసు పుస్తకాలపైనా దృష్టి సారించారని ఆదేశించారు. మద్యం వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచేందుకు ఏఈఆర్టీని సవరిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పనిచేయాలని, లోపాల్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇసుక, మద్యంలో ఇప్పటికీ ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్దీకరణ వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ధరల పెరుగుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విధి విధానాల్ని 3-4 నెలల్లో కొలిక్కి తెచ్చి 2028కి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. వివిధ నమూనాల్ని పరిశీలిస్తున్నామని, కేంద్రం సాయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టు చేపట్టాలన్నదే ఒక ఆలోచనగా తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గడువు పొడిగించడాన్ని సద్వినియోగం చేసుకుంటూ 3 ఏళ్లలో గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ది ప్రణాళిక అమలు, జీఎస్డీపీలో ఆ నియోజకవర్గం స్థానమేంటి, పథకాల అమలు ఎలా ఉంది వంటి అంశాలపై ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు నివేదికలు ఇచ్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగుల్ని ఆయా శాఖలే ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమించుకునే పాత విధానాన్ని పునరుద్దరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తల్లికి వందనం పథకం రాష్ట్రంలో జననాల రేటు పెంచారనే లక్ష్యానికి తోడ్పడుతుందని మంత్రివర్గ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారిని చదివించలేమన్న భావన నుంచి ప్రజలు బయటకొస్తారని, ప్రభుత్వమే చదివిస్తుందన్న భరోసా కలుగుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. అధికారులకు శిక్షణ కోసం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం తరహాలో అమరావతిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం ఇందుకోసం మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, లోకేష్లతో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల్ని సమర్థంగా వినియోగించుకుంటూ రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో కనీసం 10 లక్షల యూనిట్లనైనా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దస్త్రాల సంఖ్య తక్కువగా ఉన్నా పరిష్కరించడంలో కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ వెనుకబడ్డాన్ని సీఎం తప్పుబట్టినట్లు తెలిసింది. మొదటి స్థానంలో నిలిచిన ఫరూక్ ఒక్కో దస్త్రాన్ని క్లియర్ చేసేందుకు సగటున 2 రోజుల 10 గంటల సమయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో దస్త్రం క్లియర్ చేసేందుకు 3 రోజుల 16 గంటల సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. శాఖాపరంగా కొందరు మంత్రులకు ఎక్కువ దస్త్రాలు వస్తాయని, వాటిని ఆచితూచి పరిష్కరించడం తప్పు కాదన్న సీఎం, తక్కువ దస్త్రాలు వచ్చే మంత్రులు పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నిధుల్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించారని సీఎం సూచించారు.